హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. నమస్కారం స్వామి. శివరుద్ర సాధు స్వామి. సో మీకు బాగా పాపులారిటీ తెచ్చిన ఈ నేమ్. అవును స్వామి. అయితే హోలీ గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. చేయవచ్చు. ఎందుకంటే సహజంగా అసలు హోలీ అనేది ఆ ఫెస్టివల్ ఎక్కడ పుట్టింది? చాలా మంది కూడా రకరకాలుగా రంగులు రాసుకుని రంగు నీళ్ళు వేసుకుని ఈ హోలీని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది బంగు తాగుతారు, కళ్ళు తాగుతారు. అలాగే ఆ రోజు ఆ కళ్ళు బంగు తాగినప్పుడు కొంతమంది చనిపోవడం కూడా చూస్తున్నాం. అసలు ఆ ఫెస్టివల్ ఏంటి? ఆ ఫెస్టివల్ ప్రత్యేకతలు ఏంటి? చూడండి మిత్రమా, ధర్మ కార్యక్రమాలలో వాస్తవికతని మనం మాట్లాడుకుంటే హోలీ అనేది ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి రోజు తెలంగాణ అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో చేసుకునే రోజు. పౌర్ణమి రోజు ఏమో మనము ఒకరోజు ముందు తెలంగాణ ప్రజలు ఏం చేస్తారంటే ఒకరోజు ముందు పౌర్ణమి రేపు పొద్దునే వస్తుంది అన్న రోజు సాయంత్రం కొంతమంది మీరు వింటూ ఉంటారు కామదహనం అంటే కాముణ్ణి కాల్ చేస్తూ ఉంటారు. అన్ని కట్టెలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి బొమ్మను తయారు చేసేసి వీధి చివరిలో పెట్టి కాలుస్తారు. అదైనా నెక్స్ట్ డే హోలీ చేసుకుంటాం మనం. అంటే ఇక్కడ జరిగే తంతు చెప్తున్నాను. తర్వాత కొద్దిగా మనము నార్త్ అంటే ఇప్పుడు మార్వాడీస్ వీళ్ళ రూట్కి వెళ్తే ఏంటంటే వాళ్ళు పౌర్ణమి రోజు కాల్ చేసి నెక్స్ట్ డే రోజు చేసుకుంటారు ఇదే కామదహనాన్ని. ఇప్పుడు మనం చారిత్రాత్మకమైన అంటే మన సాంస్కృతికమైన పురాణ గాథల ప్రకారంగా మాట్లాడితే మన ఈ హోలీకి చరిత్ర ఏంటంటే హిరణ్యకశిపుడు మీకు సహజంగా ఐడియా ఉన్నది. నరసింహస్వామి గారి చేతుల ద్వారా సంహరించబడ్డ రాక్షసుడు. ఆయన గారి సొంత చెల్లియే హోలిక రాక్షసి. ఈ హోలిక రాక్షసి ప్రత్యేకత ఏంటంటే ఆవిడ హిరణ్యకశిపుడు ఏంటంటే పరమశివుడి దగ్గర వరాన్ని పొందుతాడు. ఎలాంటి వరాన్ని పొందుతాడంటే ఒక మానవుడి శరీరం ద్వారా పుట్టిన మనిషి ఉండకూడదు, అటు జంతువు కానీ ఇటు మనిషి ద్వారా కానీ నాకు చావు ఉండకూడదు, భూమికి పైకి కానీ కిందికి కానీ చావు ఉండకూడదు, అంటే ఆకాశంలో ఉండకూడదు భూమిలో ఉండకూడదు నా చావు, ఇంటి బయట ఉండకూడదు లోపట ఉండకూడదు నా చావు. ఇలా చాలా విచిత్రమైన కోరికలను పరమాత్ముడి ఆజ్ఞతో కోరుకుంటే హిరణ్యకశిపుడికి ఆ వరాన్ని పరమేశ్వరుడు ఇచ్చి వెళ్తాడు. ఇచ్చి వెళ్ళిన తరుణంలో హిరణ్యకశిపుడికి ఏంటంటే చూడండి, కన్నా ఇంట్లోనే ఎవరైతే ప్రహ్లాదుడు ఉంటాడో చిన్నవాడు 7-8 సంవత్సరాలు ఉంటుంది, హిరణ్యకశిపుడి యొక్క కొడుకు, సొంతంగా రక్త సంబంధమైన కొడుకు. హిరణ్యకశిపుడు ఏంటంటే ఆ వరం ఇచ్చేసరికి మరణం లేదన్న గర్వంతో ఏం చేస్తాడు, అన్ని దేవాలయాన్ని ధ్వంసం చేసి హిరణ్యకశిపుడి యొక్క విగ్రహాన్ని పెట్టిస్తుంటాడు అక్కడ. దానికి ఈ హోలిక రాక్షసి సాక్ష్యం. అంటే ఈవిడ రాక్షసుల సంహరణ చేయడానికి అవం శుభం తెలియని అమాయకులపై దండయాత్ర చేయడానికి ఉపయోగపడుతుంది. ఆవిడ యొక్క అస్త్రం ఏంటంటే ఆవిడ ఎవరిని పట్టుకున్నా కాలిపోతారు. అంటే ఆవిడ దగ్గర మంట అంటే అగ్నిశక్తి ఉంటుంది. ఇప్పుడు నిన్ను చూసి ఏదన్నా ఆలోచన చేసి ఇప్పుడు హిరణ్యకశిపుడు అన్న కదా, అన్న ఆజ్ఞాపించాడు అనుకోండి ఫలానా వ్యక్తి విషయంలో ఫలానా నష్టం జరుగుతుంది అని అంటే ఈవిడ గారు వచ్చేసి దహనం చేయగలదనమాట. అంటే కాల్చే శక్తి అంటే అగ్ని రూపాన ఉన్న వరం హిరణ్యకశిపుడు ఈవిడ చెల్లెకి ఇస్తాడు వరం. ఎందుకంటే హిరణ్యకశిపుడు రాక్షసుడు, కానీ ఈయన గారు చాలా గొప్ప కార్యక్రమాలు చేసి వరాన్ని పొందిండు కదా మిత్రమా. దాని ద్వారా అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి భూమండలంలో దైవ కార్యక్రమాలకు మంచి కార్యక్రమాలకు చెల్లెలు ఎవ్వరికి చిన్న పెద్ద తేడా లేకుండా పాడు చేసుకుంటూ పోతూనే ఉంటారు. ప్రహ్లాదుడు పుడతాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు తర్వాత వారసుడు కదా మిత్రమా, కొడుకు కాబట్టి. కానీ ఈయనకి ఏంటంటే హరినామస్మరణం అనేది చాలా ఇష్టం ఈయనకి. ఎవరికి? ప్రహ్లాదుడికి. చిన్న వయసులోనే హరి హరి అనుకుంటా హరినామస్మరణ చేసుకుంటా నరసింహుడిని ఎక్కువ విష్ణుదేవుణ్ణి బాగా నెమరు వేస్తూ ఉంటే ఈయనకు కోపం వస్తూ ఉంటుంది. నువ్వు నా కడుపులో పుట్టావు బాలక, కాబట్టి మంచి చెడులు తెలుసుకొని నీవు నా వారసత్వాన్ని రాక్షస సామ్రాజ్యాన్ని స్థాపించాల్సింది వదిలేసేసి చిన్న విషయాలకి హరి హరి అంటావు కదా, ఎక్కడున్నాడు హరి, నేనే నీకు హరిని నేనే నీకు దేవుణ్ణి అని చెప్పే సందర్భాలు చూస్తారు. మీరు టీవీలో చూస్తారుగా ఈ స్టోరీ అంతా. అలాగా ఆయనకు అన్ని విధాలుగా పరీక్షలు పెడతాడు. ఏనుగులతో తొక్కిస్తే ఏనుగులతోని పని కాదు, పైన నుంచి పడేస్తారు, కొండపై నుంచి కిందకు వస్తే మళ్ళీ నడుచుకుంటూ వస్తాడు, నీళ్ళల్లో పడేస్తాడు ఆయన లేచి వస్తాడు, పాములతో కరిపిస్తాడు, అన్ని విధాలుగా బయటపడతాడు, అలసిపోతాడు ఈయన. హిరణ్యకశిపుడు ఏ విధంగా చేసినా వీడు నామాన్ని మానతలేడు కదా, హరినామస్మరణం అని తీవ్రమైన విచిత్రమైన పరీక్షలు చేసి
ఇంకా కుదరతలేదని హోలికా రాక్షసుని పిలిచి వీడిని నీ ఒళ్ళో పెట్టుకొని ఇట్లా పట్టుకొని దహనం చేసేసాయి, అప్పటికన్నా వీడి పీడ విరగడవుతుంది నాకు అని చెప్పేసి అలిసిపోతాడు. ఇక ఎక్కడ చూసినా హరినామస్మరణం చెప్తూ ఉంటాడు. అది పట్టుకొని ఆయన ఏం చేస్తుంది, సరే అన్నగారి మాట జవదాటకూడదు అని ఆయన గారు తీసుకొని పట్టుకుంటుంది. మంచి కూర్చోబెట్టేసుకొని కాలిపోతుంది. కాలిపోయిన సమక్షంలో హోలికా రాక్షసి కాలిపోతుంది. కానీ ఈయన ప్రహ్లాదుడు మళ్ళీ బయటకు వస్తాడు. చూసారా హరినామ స్మరణానికి ఎంత బలం ఉందో, రాక్షసులని చంపగలిగాము, నీ చెల్లి చనిపోయిందని చెప్పి మళ్ళీ గట్టిగా అరుస్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడికి వచ్చిన కోపం తీవ్రంగా, ఏమిరా బాలక, నా కడుపులో పుట్టి నాకే నీవు ఒక యమపాశానమైన తీవ్రమైన కోపంతో ఆ గద ఉంటుంది ఆయన చేతిలో, ఆ గదతో ఎక్కడున్నాడు రా పిలువు నీ హరిని అని బీభత్సం సృష్టిస్తాడు. ఎక్కడ అక్కడ ఎక్కడ అక్కడ నాకు ఎక్కడైనా నా హరి ఉన్నాడు అని ఉత్కంఠమైన చిన్న చిన్న మాటలతోని ప్రహ్లాదుడు అంటూ ఉంటాడు. ఆనందంగా అంటూ ఉంటే ఎక్కడున్నాడు నీ హరి అని స్తంభాలను కొడుతూ ఉంటాడు. ఎక్కడైనా ఉంటాడు నా హరి, ఇక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు అంటాడు. 2 స్తంభాలని కొడతాడు. కొట్టి ఎక్కడున్నాడు పిలువురా నీ హరి సంగతి చూస్తా ఇప్పుడు నేను అని 3వ స్తంభాన్ని కొట్టేసరికి నరసింహుడు ఆ చీల్చుకున్న స్తంభంలో నుంచి బయటకు వస్తాడు. స్తంభం నుంచి నారసింహుడు రావడానికి గల కారణం ఏంటంటే, జననం మరణం మానవుడి ద్వారా ఉండకూడని శరీరం ద్వారా నాకు చావు ఉండాలి అన్నందుకు నరసింహస్వామి స్తంభం నుంచి పుడతాడు. అంటే ఇప్పుడు ఇద్దరు కలయికలతో నుంచి రాలేడు కదా, ఒక రాయి నుంచి బయటపడ్డాడు ఆయన. ఉగ్ర రూపం ఎత్తేసి శరీరం అనేది పైన సింహరూపం ఉంటుంది, కిందకి వచ్చి మానవ రూపం, పైన కింద కాకుండా తీసుకొచ్చి గడపలో మధ్యలో నుంచొని గాలిలో కూర్చొని చంపుతాడు. ఈయన కానీ కోరిక ఏంది, భూమి మీద చంపొద్దు, ఆకాశం మీద చంపకూడదు, ఇంటి బయట చంపకూడదు, ఇంటి లోపల చంపకూడదు, నన్ను అటు మానవుడు కాకూడదు ఇటు రాక్షసుడు కాకూడదు, తల్లి గర్భాన పుట్టకూడదు అంటాడు. తల్లి గర్భాన పుట్టాడు కదా నరసింహుడు, అదొక దాని కొండ చిరకల నుంచి చీలుకొచ్చినట్టు పుట్టేసేసి ఆ ఉగ్రమైన కోపంతో ఆయన గారి పేగులు పెకిలించేస్తాడు. అంటే హోలికా రాక్షసి చనిపోయిన క్షణం, హిరణ్యకశిపుడు చనిపోయిన క్షణం ఒకటే క్షణం. ఆ రోజు పౌర్ణమి ఏదైతే మనం చేసుకుంటున్నామో ఇప్పుడు హోలీ పండుగ చేసుకున్న పౌర్ణమి, అదే పౌర్ణమి విష్ణు పరమాత్ముడు అన్న నారసింహుడు హిరణ్యకశిపుడిని ఆయన గారి చెల్లెని హోలికాని చంపిన క్షణాన్ని కూడా ఆనందంగా అందరూ, అప్పుడు ఏం చేస్తాడంటే ప్రహ్లాదుడు రాజ్యాధికారం వెళ్తాడు, ఏలి హరినామస్మరణం చేపించేసి నారసింహుడి పేరు చాలా ఊర్లు చాలా గొప్పగా చాటింపేస్తాడు, ఆయన రాజు అవుతాడు. ఆ రోజుని వాళ్ళిద్దరూ చనిపోయి, అంటే రాక్షసుడ ఒక పీడ విరగడ అయినట్టే కదా హిరణ్యకశిపుడు హోలిక చనిపోతే, ఆ క్షణాన్ని పండగ చేసుకున్న రోజు కూడా ఈ హోలికా రాక్షసిని చంపిన రోజుని కూడా హోలీ అంటారు. అంటే ఆ రోజు చనిపోయిన రోజు పౌర్ణమి. ఇది మనకి మన సంస్కృతి, అంటే మన భారత భూమండలంలో శాసనాల ద్వారా రాసి చూపించబడిన ఒక నిర్మాణం, అంటే మనకి రుజువులు ఉన్నాయి. ఇంకొకటి, ఈ మార్వాడికి సంబంధించిన వాళ్ళని ఎవరైతే చేస్తారో మిత్రమా, ఇప్పుడు చూడండి, వాళ్ళు శ్రీకృష్ణుడిని రాధ ఏమంటుందంటే, మీ ఒక సందర్భం ఇంకా శ్రీకృష్ణుడు మీరు చూసారా బ్లూ కలర్లో కానీ నల్లగా ఉంటుంది ఆ విగ్రహాలు, మనం ఇప్పటికీ చూస్తాం దేవుళ్ళ ఇట్లా తెల్లగా కనపడరు, వాళ్ళు కొంచెం బ్లూ కలర్లో ఉంటారు. అయితే ఓ సందర్భం ఏం చేస్తుందంటే, ఇదే ఆ పౌర్ణమి రోజు అమ్మ రాధా తల్లి ఏమంటుందంటే, మీరు నల్లగా ఉన్నారని ఎగతాళి చేస్తుంది శ్రీకృష్ణుడిని. శ్రీకృష్ణుడికి కొద్దిగా బాధ అయ్యి వెళ్ళేసి అమ్మకు చెప్తాడు, యశోదామాతకి, ఇలా నన్ను రాధ ఎగతాళి చేస్తుందమ్మా, నా శరీరం నల్లగా ఉందని అని అంటే, అప్పుడు అమ్మ ఇచ్చిన సలహా ఏంటంటే, నీవేం చేయి, అన్ని రంగులు తీసుకొచ్చి ఒక మొత్తం రంగులు కలపాలి, అన్ని రంగులు కలిపితే వచ్చే రంగు ఏం తెలుసా మిత్రమా, ఇప్పటికీ మీరు టెస్ట్ చేసుకోవచ్చు, నా ఇంటర్వ్యూ అయినాక కూడా నల్ల రంగు వస్తుంది, బాగా గమనించండి. అన్ని రంగులు మిక్స్ చేసేసేయండి, మీరు ఒక 10-20 రంగులు తీసుకురండి, తీసుకొచ్చి మిక్స్ చేయండి, మీరు మిక్స్ చేసేసి ఎక్కడో ఒక దానికి రుద్ది చూడండి, నల్లదే వస్తుంది రంగు, ఫైనల్ రంగు నల్లది. ఈ రంగు తీసుకెళ్ళి అమ్మ మీద వేస్తాడు, రాధాపాత మీద వేసిన రోజు కూడా పౌర్ణమి. ఆ పౌర్ణమి చేసుకున్న రోజు వీళ్ళంతా, తండ్రి పరమాత్ముడు చాలా తెలివిగా ఆజ్ఞ ఇచ్చాడు, ఎన్ని రంగులు కలిపేసి అమ్మ నల్లగా చేసిన విగ్రహాలు ఉంటాయి, పాలరాతి విగ్రహాలు ఉంటాయి, కొన్ని నల్లరాతి విగ్రహాలు ఉంటాయి శ్రీకృష్ణుడి.